ఆంధ్రప్రభకు స్వాగతం. మనతో పాటు జూమ్ లైన్లో మనకి అందుబాటులో ఉన్నారు లెఫ్టినెంట్ జనరల్ శ్రీ రావ్ కమ్ముల గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఇప్పుడు దీంతో పాటు అంటే బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ ఈ సరిహద్దులు కొంచెం గొడవలు జరుగుతూనే ఉంటాయి, ఏవో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జరుగుతూనే ఉంటాయి. సో అవి ఇంకా పెరిగే అవకాశం ఉందా? మన సైడ్ నుంచి మనం ఏం తీసుకుంటున్నాం అక్కడ జాగ్రత్తలు? నేపాల్ ఇంకొక విధంగా కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్ నేపాల్ కొంచెం తేడాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ లో ఏంటంటే బోర్డర్ లో ఒకటో రెండు ఇష్యూస్ మిగిలిపోయినవి ఉన్నాయి. ఒకటేమో కాళీ రివర్ ఏరియా అంటాం. సో బేసికలీ దీన్ని లిపు లేక్ అంటారు. ఆ ఏరియాలో లిపు లేక్ పాస్ అని ఒకటి ఉంది, పాన్సరోవర్ దిన్సి. అక్కడ ఒక ఏరియా అది అబౌట్ నియర్లీ 350 400 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఒకటి ఉంది. రైట్. సిమిలర్లీ ఇంకో రివర్ ఏంటది గండోక్ రివర్, గండా రివర్. అక్కడ కూడా ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే నేపాల్కి ఇండియాకి ఎప్పుడైతే బోర్డర్ డిసైడ్ చేసుకున్నాం మనం, రైట్, అక్కడ రివర్ ఎలా ఉందంటే అది బోర్డర్ కింద తీసుకున్నాం. కానీ రివర్ బోర్డర్ తీసుకుంటే ఒక్కోసారి అడ్వాంటేజ్ ఏంటి, క్లియర్ కట్ గా బోర్డర్ డిమార్కేటెడ్ కాబట్టి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ రివర్ తో వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఒక్కోసారి ఎక్కువ వాటర్ వచ్చి ఒకసారి తక్కువ వాటర్ వస్తుందో రివర్ కోర్స్ ఉంది అది మారుతుంటుంది. రివర్ కోర్స్ మారటంలో ఏముంది, ఇటు పక్కన బ్యాంక్ అటు వెళ్ళటం, అటు పక్క ఒక 20 స్క్వేర్ కిలోమీటర్స్ 30 స్క్వేర్ కిలోమీటర్స్ ఇటు నుంచి అటు నుంచి ఇటు రావడం, రైట్. బ్యాంక్స్ మారుతుంటాయి. సో ఆ మారటంలో ఏంటంటే నేపాల్ ఒక థింకింగ్, మన థింకింగ్ ఈ రెండు ఏరియాల్లో కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. ఒకటేమో 370 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నది ఒక చోట, రెండో చోటేమో నియర్లీ 20 to 140 అంతో స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయి, రైట్. కానీ నేపాల్లో కూడా మీకు తెలిసినట్టే లాస్ట్ టైం అక్కడ కూడా కష్టం మీద లోకల్ అప్హీవల్ అయింది, గవర్నమెంట్ తిరిగి ఫామ్ అయింది అదృష్టవశాత్తు, రైట్. ఎన్నాళ్ళు స్టేబుల్ గా ఉంటుందో అది మన ప్రస్తుతం చెప్పలేము. కానీ నేపాల్ కూడాను ఈ రెండు కంట్రీస్ కి ఏంటంటే ఇంకో కోణం మనం ఆలోచించాలి. చైనా ఇన్ఫ్లుయెన్స్ కూడా మనం ఆలోచించాలి. నేపాల్ బంగ్లాదేశ్ కి ఎక్కడైతే మనం పాకిస్తాన్ ప్రోత్సహిస్తుందో, పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తానికి ప్రయత్నిస్తుందో, అలాగే చైనా కూడా బంగ్లాదేశ్ ని ప్రోత్సహిస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల విధంగా నేపాల్ కూడా ఖచ్చితంగా ప్రోత్సహిస్తుంది. ఎలా ప్రోత్సహిస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ విపరీతమైన మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సబ్మెరీన్ బేస్ ఒకటి వచ్చింది బంగ్లాదేశ్ లో, రైట్. నేపాల్ కూడాను సపోర్ట్ ఇస్తుంది. ఎక్కడైతే నేపాల్ ఈ రెండు ఏరియాస్ లో కాళీ రివర్, రెండోది గండా రివర్, ఈ రివర్ ఏరియాస్ లో ఎక్కడైతే దెబ్బలాటలు జరుగుతున్నాయో చైనా అనేదేమో దాన్ని ప్రోత్సహిస్తుంది నేపాల్. చైనా బేసిక్ ఇంట్రెస్ట్ ఏంటి, ఏదో విధంగా ఇండియాలోకి వివిధ కొంత అన్రెస్ట్ చేయాలి. చైనా యొక్క ఆధిపత్యం లోకల్ దీంట్లో ఎక్కువ ఉండాలి, రైట్. నేపాల్ ని బంగ్లాదేశ్ ని ఏదో విధంగా మచ్చిక చేసుకోవాలి, ఎందుకంటే ఏదైనా అవసరం వస్తే వాళ్ళని వాడుకోవచ్చు అన్నట్టు. సో ఈ విధంగా చైనా యాక్టివిటీస్ బేసికలీ ఏంటి, ఫండింగ్ ఒకటి చేస్తుంది. రెండోది ఏంటి, పొలిటికల్ గా కూడా ఎప్పుడైతే వాళ్ళు ఇండియాకి అగేన్స్ట్ ఏమన్నా మాట్లాడితే దాన్ని ప్రోత్సహిస్తుంది, దానికి సపోర్ట్ కూడా ఇస్తుంది. కనుక అది చైనా యొక్క యాటిట్యూడ్ మారదు. మిగిలిన దేశాలు గల్వాని అని మన ప్రాబ్లమ్స్ చైనా బోర్డర్తో మనకు ఉన్నాయి. సో చైనా అవి ఎలా లైవ్ గా ఉన్నాయి, రైట్. అవి కాకుండా నేపాల్ ని బంగ్లాదేశ్ ని కూడా ఏదో విధంగా ప్రోత్సహించి ఒక విధంగా ఇండియా చుట్టుపక్కల అంతా ఎన్సర్కిల్మెంట్ లాగా అందరూ ఫ్రెండ్లీ ఫోర్సెస్, చైనాకి ఫ్రెండ్లీ ఫోర్స్ ఉంచుకోవాలన్న ఎత్తు మట్టుకు చైనా ప్రయత్నిస్తూనే ఉంటుంది. సార్ ఈ విషయంలో అంటే ఇప్పుడు మనం చైనాను కట్టడి చేయడంలో రాజకీయంగా గవర్నమెంట్ ఏమి జాగ్రత్తలు తీసుకుంటుంది, అలాగే ఆర్మీ కూడా ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ దీంట్లో తీసుకుంటుంది సార్? ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రికాషన్ మనం తీసుకుంది ఏంటంటే గల్వాన్ జరగక ముందు నుంచి కూడా స్టార్ట్ చేసాం. ఈస్టర్న్ సిలిగురి కారిడార్ ఎప్పుడైతే మనకి చాలా కష్టమైన ఏరియా అని తెలిసిందో ఫోర్సెస్ అక్కడ ఇంక్రీజ్ చేసాం. ఏ కోర్, కొత్త కోర్లు వచ్చి ఆ నెంబర్ చెప్పడం అనవసరం ప్రస్తుతానికి అక్కడ సెక్రటరీస్ అని. కాకపోతే కొత్త దళాలను ఏర్పరిచాం, ఇంతకుముందు లేని టోటల్లీ ఒక కొత్త న్యూ కోర్ అక్కడ ఏర్పరిచాం. కోర్ అంటే సుమారు ఒక
20,000 30,000 మంది ఎక్స్ట్రా మనుషులను అక్కడ మనం క్రియేట్ చేయగలిగాం. ఎందుకంటే మనం రియలైజ్ చేసాం మనకి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అనేసి. ఒకటి. రెండోది, ఇంతకుముందు ఇన్యాక్టివ్ ఉన్న ఎయిర్ ఫీల్డ్స్, ఎప్పుడో సెకండ్ వరల్డ్ వార్ టైం బర్మా క్యాంపెయిన్ టైంలో కొన్ని ఎయిర్ ఫీల్డ్స్ బ్రిటిషర్స్ వాడి వదిలేసినవి కూడాను తిరిగి మనం యాక్టివేట్ చేస్తాం. యాక్టివేట్ చేయటమే కాదు, అంటే ఎయిర్ ఫీల్డ్ తయారు చేయడమే కాకుండా ఎయిర్ క్రాఫ్ట్స్ తీసుకెళ్లి ల్యాండింగ్ కూడా మనం చేసాం. రైట్. కనుక ఓవరాల్ డిఫెన్సివ్ పోస్చర్ మనం చూసుకుంటే మనకి చాలా ఇంపార్టెంట్ ప్లేస్, క్లిష్టమైన కష్టమైన ప్లేస్ అని మనం గుర్తించాం. దానికి తగ్గట్టు చాలా విధానాలుగా మనం ప్రోయాక్టివ్ స్టెప్స్ తీసుకుంటున్నాం. కనుక చైనా ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ కోర్స్ మనకి డైరెక్ట్ గా నేను అనుకోవటం ఏంటంటే, నేపాల్ నుంచి బంగ్లాదేశ్ నుంచి డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర అంత సత్తా లేదు వాళ్ళు తిరిగి మనకు కొడతానికి. కానీ ఏంటంటే పాకిస్తాన్ తో తిరిగి కలిశారనుకోండి, పాకిస్తాన్ తో యుద్ధమైనప్పుడు కొంచెం ఏదో పిన్ ప్రిక్స్ లేక పక్కన చిన్న చిన్న బల్యాలు సూదులు అనుకోండి, ఏమని అనుకోండి, అలా తయారవుతారు. మీరు న్యూసెన్స్ వాల్యూ, ఎందుకంటే వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఆర్మీస్ లేవు. సిమిలర్లీ చైనా ఏమైనా ఆలోచిస్తే అప్పుడు చైనాకి అడ్వాంటేజెస్ గా వీళ్ళు తయారవుతారు. ఒకవేళ చైనీస్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఫోర్సెస్ అక్కడ తీసుకురావాలనుకోండి. సో మన దేశానికి రెండు సైడ్లో అప్పుడు ఇంతకుముందు 2 ఫ్రంట్ వారు, 2.5 ఫ్రంట్ వారు అనుకునే, ఒకసారి పాకిస్తాన్ ఒకసారి చైనా అనేసి. అప్పుడు మనం అనుకునేవాళ్ళు పాకిస్తాన్ చైనా అనుకునేవాడు. ఇప్పుడు చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది అనుకోండి, బంగ్లాదేశ్ నేపాల్, అప్పుడు ఇంకో సైడ్ కూడాను చైనా యొక్క ఫోర్సెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది అనేసి మనం కంప్లీట్ ఈస్టర్న్ కమాండ్ లో ఏవైతే మన 7 సిస్టర్స్ ఉన్నాయో, మేఘాలయ ఇవన్నీ, అస్సాం ఇవన్నీ చూసుకుంటే మనం వాటిలన్నిటిలో ఓవరాల్ డిఫెన్స్ ఫోర్సెస్ నెంబర్స్ పెరిగినాయి, ఎయిర్ ఫోర్స్ ల్యాండింగ్ ప్లేసెస్, ఎయిర్ ఫీల్డ్స్ పెరిగినాయి, ఎయిర్ క్రాఫ్ట్ లొకేషన్స్ పెరిగినాయి. రైట్. ఈస్టర్న్ కమాండ్ నేవల్ లో కూడాను కొన్ని మార్పులు చేయడం జరిగింది. కనుక ఈ యొక్క అపాయాన్ని గురించి మనం ఆలోచించాం, దానికి తగ్గట్టు చాలా చర్యలు తీసుకుంటాం. రోడ్లు విపరీతంగా, ఇంతకు ముందు రోడ్లు ఉండే కావచ్చు, ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్ ఎంత స్పీడ్ గా నితిన్ గడ్కరీ గారు పార్టీ ఎంత ఇదిగా చేస్తున్నారంటే, బోర్డర్ సుమారు మనకి ఎక్కడైతే రోడ్లు అవసరమో అక్కడన్నీ రోడ్లు పడతాయి. సార్, ఇటీవల ఒక వార్త వచ్చింది సార్, ఈ 18 కిలోమీటర్ల సొరంగము ఒకటి టన్నల్ కట్టామన్నది ఏ ప్రాంతంలో కడుతున్నాం సార్, అది ప్రారంభం అయిందా? ఇది ఇంకా దాని గురించి నాకు ఫుల్ డీటెయిల్స్ తెలియదు, కానీ నేను అనుకోవడం స్టార్ట్ అయిందని మాత్రం నాకు తెలుసు. రైట్. స్టార్ట్ అయిందని మాత్రం తెలుసు, ఎందుకంటే ఇనాగ్రేషన్ వరకు నాకు తెలుసు. రైట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన రీసెంట్ గా ప్రధానమంత్రి గారు వెళ్ళినప్పుడు కొత్త ఎయిర్ ఫీల్డ్ ఒకటి రోడ్డు మీద, ప్రధానమంత్రి గారు వెళ్ళినప్పుడు సేమ్ ఎగ్జాంపుల్, సారీ మర్చిపోతానది, ఈస్ట్ లో ఒక రోడ్డు మీద కూడా ల్యాండింగ్ చేస్తానికి ఏం చేస్తారు, రోడ్డుని స్ట్రెంగ్ చేస్తారు, స్ట్రైట్ గా ఉన్న రోడ్ని, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ టార్మాక్ చూసుకుంటే అది సేమ్ టైపే కదా. కనుక ఈస్టర్న్ కమాండ్ లో మన ఈస్టర్న్ సైడ్ లో చూసుకుంటే సిలిగురి దగ్గరలో మన ప్రైమ్ మినిస్టర్ గారు వెళ్ళారు, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ కూడా వెళ్ళి ఇనాగ్రేట్ చేశారు. కొన్ని ప్యాచెస్, రోడ్స్ మీద కొన్ని ప్యాచెస్ ఉన్నాయి, లెట్స్ 1 కిలోమీటర్ అవ్వచ్చు, 2 కిలోమీటర్స్ అవ్వచ్చు, ఎంత అవసరం ఉంటే అంత. దీన్ని ఎక్స్ట్రా హార్డనింగ్ చేశారు. ఎక్స్ట్రా హార్డనింగ్ చేస్తాం ఏమైందంటే, మనకి ఇంపార్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏమైనా ఎమర్జెన్సీలో ఒకవేళ ఆ రోడ్డు మీద ల్యాండ్ చేసి రైట్ తిరిగి ఎక్విప్ చేయగలం అన్నట్టు దీంట్లో తయారు చేస్తాం.